హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. ఈ స్పెషల్ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే అంశము భారతదేశ రాజకీయ ముఖ చిత్రం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. మరెందుకు ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చానంటే, ఇటీవల 2025 సంవత్సరం ఫిబ్రవరి 20వ తేదీన ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ప్రస్తుతం భారతదేశంలో ఇద్దరు మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారు. ఒకరు మమతా బెనర్జీ గారు వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి, సెకండ్ వచ్చేసి ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం కానీ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం. సో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇటీవల బీజేపీ విజయ డంకా మోగించింది. బీజేపీ పార్టీకి సంబంధించిన రేఖా గుప్తా గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అనేది మనం చూడడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో ఈ సందర్భంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ఎన్డీఏ అధికారంలో ఉంది, బీజేపీ అధికారంలో ఉంది, ఇండి కూటమి అధికారంలో ఉంది, ఇలా చూద్దాము. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ వీడియోని చివరి వరకు చూడండి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎట్ ద సేమ్ టైం నెంబర్ ఆఫ్ ఎంపీస్ రాజ్యసభ, లోక్సభ, మరియు బైక్యామరలిజం ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో, ద్విసభ విధానం ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఆ రాష్ట్రాల్లో ఎంతమంది ఎమ్మెల్సీలు ఉన్నారు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ మీకు మ్యాప్ పాయింటింగ్ చూపిస్తాను. ఏ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ స్టార్ట్ చేస్తే కంటెక్స్ట్ ఏంటి, ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గారు ప్రమాణ స్వీకారం చేశారన్నాను కదా, ఢిల్లీ నుండి స్టార్ట్ చేద్దాం. దేశ రాజధాని ఢిల్లీ, అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం. సో ఢిల్లీకి ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గారు. మరి ఢిల్లీలో అధికారాన్ని కైవసం చేసుకున్న రాజకీయ పార్టీ ఏంటి, బీజేపీ. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో 48 స్థానాలను కైవసం చేసుకొని విజయడంకా మోగించింది. 27 సంవత్సరాల తర్వాత బీజేపీ ముఖ్యమంత్రిని మనం చూస్తున్నాము. ఓకేనా. సో ఢిల్లీ చరిత్రలో 4వ మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గారు ప్రమాణ స్వీకారం చేశారు 2025 ఫిబ్రవరి 20 రోజున. ఇక ప్రస్తుతం భారతదేశంలో 14 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఎన్డీఏ, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, బీజేపీ లెడ్ అలయన్స్. సో బీజేపీ కూటమి ఏదైతే ఉంటుందో, బీజేపీ ఇతర పార్టీలతో కలిసి నడిపిస్తున్న కూటమి ఎన్డీఏ 6 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఇక ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. నెక్స్ట్ సో కాంగ్రెస్ లీడ్లో ఉన్న ఇండి కూటమి, ఇండి అలయన్స్. ఇండి అంటే ఏంటంటే ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్. సో ఇండి అలయన్స్ 6 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మరియు అదర్ ఒక రాష్ట్రము, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మిజోరం రాష్ట్రంలో అదర్ పార్టీ అధికారంలో ఉంది. మిజోరం రాష్ట్రంలో అధికారంలో ఉంది ఎవరంటే జోరం పీపుల్స్ మూవ్మెంట్, గుర్తుంచుకోండి. ఇక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారో ఇప్పుడు చూద్దాము. సో ఢిల్లీకి ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గారు. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి యోగి ఆదిత్యనాథ్ గారు. సో బీజేపీ సీనియర్ నాయకులు. ప్రస్తుతం మనం చూస్తున్న మహాకుంభమేళా 144 ఏళ్ళకు ఒకసారి జరిగే ఒక పవిత్ర కార్యక్రమం మహాకుంభమేళా అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది, ప్రయాగ్రాజ్. సో యోగి ఆదిత్యనాథ్ గారు బీజేపీ నాయకుడు, ముఖ్యమంత్రిగా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి బీహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్ గారు అధికారంలో ఉన్నారు. నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ ఎన్డీఏ అలయన్స్ అధికారంలో ఉంది, గుర్తుంచుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సిక్కిం రాష్ట్రంలో కూడా ఎన్డీఏ అలయన్స్ అధికారంలో ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రేమ్ సింగ్ తమాంగ్ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రేమ్ సింగ్ తమాంగ్ గారు, గుర్తుంచుకోండి. సిక్కిం భారతదేశంలో మొట్టమొదటి ఆర్గానిక్ స్టేట్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఉత్తరాఖండ్ రాష్ట్రం ప్రత్యేకత ఏంటి, 2025 సంవత్సరం జనవరి 27వ తేదీ నుండి యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అమల్లోకి వచ్చిన భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్రము ఉత్తరాఖండ్, గుర్తుపెట్టుకోండి. సో ఉత్తరాఖండ్లో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీకి సంబంధించిన నాయకులు పుష్కర్ సింగ్ ధామీ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇకపోతే అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పెమా ఖండు గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అస్సాం రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ నాయకులు హిమంత బిశ్వ శర్మ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక మేఘాలయ
మేఘాలయ రాష్ట్రం విషయానికి వస్తే కన్రాడ్ సంగ్మా గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసేసి నాగాలాండ్ రాష్ట్రంలో నెఫ్యూ రియో గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మణిపూర్ రాష్ట్రం ఇటీవల మనం చూసాము, ఈ ఫిబ్రవరి మంత్లో ఆర్టికల్ 356 అనేది అమల్లోకి వచ్చింది. మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తించిన బీరెన్ సింగ్ గారు తన పదవికి రాజీనామా చేశారు. వాస్తవానికి మణిపూర్లో బీజేపీ అధికారంలో ఉండేది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బీజేపీ నాయకులు బీరెన్ సింగ్ గారు ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తర్వాత ప్రెసిడెంట్ రూల్ అనేది అమల్లోకి రావడం జరిగింది. భారతదేశంలో అత్యధిక సార్లు ఆర్టికల్ 356 విధించబడిన రాష్ట్రంగా మణిపూర్ రాష్ట్రాన్ని మనం అర్థం చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి మణిపూర్. ఓకేనా, ప్రెసిడెంట్ రూల్. ఇక నెక్స్ట్ వచ్చేసి మిజోరాం రాష్ట్రంలో జోరం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీకి చెందిన లాల్ డుహోమా గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. మిజోరాం ఇక్కడ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి త్రిపుర రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. మాణిక్ సాహా గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక వెస్ట్ బెంగాల్ ఇండి కూటమి నుండి తృణమూల్ కాంగ్రెస్ బయటకు వచ్చింది అని అంటున్నారు, కానీ అక్కడ తృణమూల్ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసేసి జార్ఖండ్ ఇక్కడ. సో జార్ఖండ్ రాష్ట్రం విషయానికి వస్తే హేమంత్ సోరెన్ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. తను కూడా ఇండి కూటమి నాయకులే, గుర్తుపెట్టుకోండి, జేఎంఎం పార్టీ నాయకుడు. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఒడిషా రాష్ట్రంలో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్ గారు బిజు జనతా దళ్ పార్టీ స్థానంలో బీజేపీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. లాస్ట్ ఇయర్ 2024 ఎలక్షన్స్లో బీజేపీ విజయడంగా మోగించింది. ఇక్కడ ఒడిషాలో మోహన్ చరణ్ మాఝీ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు, బీజేపీ అధికారము. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఛత్తీస్గఢ్లో కూడా కాంగ్రెస్ స్థానంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది 2024 స్థానంలో. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే విష్ణుదేవ్ సాయి గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసేసి సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మళ్ళీ పైన వద్దాము. సో హర్యానా రాష్ట్రంలో నాయబ్ సింగ్ సైని గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. తను బీజేపీ నాయకులు, సో బీజేపీ అధికారంలో ఉంది. ఇక పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భగవంత్ సింగ్ మాన్ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసేసి మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం విషయానికి వచ్చినాం అనుకోండి, సుఖ్వీందర్ సింగ్ సుక్కు గారు విధులు నిర్వర్తిస్తున్నారు. తను కాంగ్రెస్ నాయకులు, గుర్తుపెట్టుకోండి. ఇక జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం, అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్. సో జమ్మూ కాశ్మీర్లో ఒమర్ అబ్దుల్లా గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండి అలయన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసేసి రాజస్థాన్ రాష్ట్రం విషయానికి వస్తే భజన్ లాల్ శర్మ గారు, తన బీజేపీ నాయకులు. నెక్స్ట్ గుజరాత్ రాష్ట్రం విషయానికి వస్తే బీజేపీ అధికారంలో ఉంది. సో భూపేంద్ర భాయ్ పటేల్ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. మధ్యప్రదేశ్లో మోహన్ యాదవ్ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే దేవేంద్ర ఫడ్నవీస్ గారు బీజేపీ నాయకులు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో అక్కడ ఎన్డీఏ అధికారంలో ఉంది. సొంతగా బీజేపీ వాస్తవానికి రీసెంట్గా మెజార్టీని సాధించడం జరిగింది. అక్కడ ఎన్డీఏ అధికారంలో ఉంది, గుర్తుంచుకోండి. బీజేపీ మాత్రం మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ని కలిగి ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే రేవంత్ రెడ్డి గారు, సో తను కాంగ్రెస్ నాయకులు, ఐఎన్సీ అధికారంలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో. నెక్స్ట్ వచ్చేసేసి గోవాలో బీజేపీ అధికారంలో ఉంది. ప్రమోద్ సావంత్ గారు అధికారంలో ఉన్నారు ముఖ్యమంత్రిగా. నెక్స్ట్ వచ్చేసి కర్ణాటకలో ఐఎన్సీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ, సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి కేరళ ఇండి అలయన్స్ అధికారంలో ఉంది, పినరయి విజయన్ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక తమిళనాడు డిఎంకే పార్టీ సీనియర్ ఎంకే స్టాలిన్ గారు అధికారంలో ఉన్నారు, ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్, మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక పుదుచ్చేరి విషయానికి వస్తే పుదుచ్చేరి అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం, అక్కడ రంగస్వామి గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. తను కూడా ఇండి కూటమి నాయకులే. ఓకేనా, ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా రావచ్చు. యాజ్ ఆన్ ఫిబ్రవరి 2025 వరకు ముఖ్యమంత్రులకు సంబంధించిన పేర్లు చెప్పాను. సో మార్పులు ఏమైనా ఉంటే మనం మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా.
సో ఇదొకటి ఇంపార్టెంట్. సో ప్రస్తుతం బీజేపీ 14 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఎన్డీఏ సో బీజేపీతో కూడిన కూటమి 6 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వచ్చేసేసి 3 రాష్ట్రాల్లో. ఎట్ ద సేమ్ టైం ఇండియా అలయన్స్ లేదా ఇండి అలయన్స్ 6 అండ్ అదర్స్ ఒక రాష్ట్రంలో. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సో ముఖ్యమంత్రుల పేర్ల పైన కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని చదువుకొని పోతాము, కానీ బేసిక్స్ పైన కూడా క్వశ్చన్స్ అడిగితే కష్టంగా ఉండొచ్చు. ఇక్కడ నాకు తెలిసి మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిషా ఇటువంటి రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ముఖ్యమంత్రుల పేర్లు అనేవి మనకి ఇంకా ఫెమిలియర్ కావాలి. సో అవి గుర్తుపెట్టుకోండి ఎక్కువగా. సో మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా విత్ మ్యాప్ పాయింటింగ్ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏం చేద్దామంటే, సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది ఎంపీలు ఉన్నారు. ఎంపీల విషయానికి వస్తే మనకు పార్లమెంట్లో బైకామరలిజం ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లోక్సభ ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు, ఆ సంఖ్యని చూద్దాము. ఇంకా కూడా అబ్జర్వ్ చేయాలంటే ఓటు వాల్యూ, మీకు ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగేటప్పుడు ఓటు వాల్యూ అనేది ఇంపార్టెంట్. ఆ ఓటు వాల్యూని కూడా ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. సో అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య ఎంత అంటే 403. మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య, నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఇన్ ఉత్తరప్రదేశ్ 403. భారతదేశంలో అత్యధిక ఎమ్మెల్యేలు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. మరి అలాంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లోక్సభ ఎంపీలు 80 మంది, రాజ్యసభ ఎంపీలు 31 మంది. గుర్తుపెట్టుకోండి, లోక్సభ ఎంపీలు వచ్చేసేసి 80 మంది, రాజ్యసభ ఎంపీలు వచ్చేసి 31 మంది. మరి భారతదేశంలో బైకామరల్ స్టేట్స్ ఉన్నాయి కదా. బైకామరల్ స్టేట్స్ అంటే ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు కూడా కలిగిన రాష్ట్రాలు 6 ఉన్నాయి కదా. 6 రాష్ట్రాలు ఏంటి? ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఈ రాష్ట్రాల్లో మాత్రమే ఎమ్మెల్సీలు ఉన్నారు కదా. ఆ ఎమ్మెల్సీల విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్లో ఎంతమంది ఎమ్మెల్సీలు ఉన్నారంటే 90 + 10 100 మంది ఎమ్మెల్సీలు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ 10 ఏంటంటే నామినేటెడ్ ఎమ్మెల్సీస్ బై గవర్నర్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్. ఇక నెక్స్ట్ వచ్చేసి తమిళనాడు రాష్ట్రం. తమిళనాడు రాష్ట్రంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే 234 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ లోక్సభ ఎంపీల విషయానికి వస్తే 39 మంది, రాజ్యసభ ఎంపీల విషయానికి వస్తే 18 మంది. నెక్స్ట్ జార్ఖండ్ రాష్ట్రం విషయానికి వస్తే మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 81, ఎంపీల విషయానికి వస్తే లోక్సభ 14, రాజ్యసభ 6. మహారాష్ట్ర మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య వచ్చేసి 288, లోక్సభ ఎంపీల సంఖ్య 48, రాజ్యసభ ఎంపీల విషయానికి వస్తే 19. ఇక ఎమ్మెల్సీల సంఖ్య 66 + 12. సో 12 మెంబర్స్ అంటే ఎమ్మెల్సీలు ఎవరైతే ఉంటారో వారు గవర్నర్ చే నామినేట్ చేయబడిన వారు. 66 + 12. ఇక్కడ బీహార్ విషయానికి వస్తే బీహార్లో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 243 మంది, ఎంపీల విషయానికి వస్తే లోక్సభ ఎంపీలు 40, రాజ్యసభ ఎంపీలు వచ్చేసేసి 16 మంది. గుర్తుపెట్టుకోండి. ఇక ఓటు వాల్యూ ఆఫ్ ఈచ్ ఎమ్మెల్యే అంటున్నాను. ఈ వాల్యూ ఏదైతే ఉంటుందో మీకు ప్రెసిడెంట్ ఎలక్షన్కి సంబంధించి ఇంపార్టెంట్. ప్రస్తుతానికి అది అప్రస్తుతం. మనకు కావాల్సింది ఎమ్మెల్యేల సంఖ్య, ఎంపీల సంఖ్యని ఇక్కడ ఫోకస్ చేద్దాము. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య వచ్చేసేసి 175, లోక్సభ ఎంపీల విషయానికి వస్తే 25, రాజ్యసభ ఎంపీల విషయానికి వస్తే 11. కేరళ రాష్ట్రం విషయానికి వస్తే 140 మంది ఎమ్మెల్యేలు, 20 మంది లోక్సభ ఎంపీలు, 9 మంది రాజ్యసభ ఎంపీలు. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రం విషయానికి వస్తే 294 మంది ఎమ్మెల్యేలు, 42 మంది లోక్సభ ఎంపీలు, 16 మంది రాజ్యసభ ఎంపీలు. ఇక ఒడిషా రాష్ట్రం విషయానికి వస్తే 147 మంది ఎమ్మెల్యేలు, 21 మంది లోక్సభ ఎంపీలు, 10 మంది రాజ్యసభ ఎంపీలు. గుజరాత్ రాష్ట్రం విషయానికి వస్తే మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 182, ఎంపీల విషయం లోక్సభ విషయానికి వస్తే 26, రాజ్యసభ విషయానికి వస్తే 11. ఇక తెలంగాణ విషయానికి వస్తే 119 మంది ఎమ్మెల్యేలు, ఇక ఎంపీల విషయానికి వస్తే 17 మంది లోక్సభ, 7 వచ్చేసేసి రాజ్యసభ. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కనిపిస్తుంది 50 + 8 అంటే ఎమ్మెల్సీస్, 34 + 6 అంటే ఎమ్మెల్సీస్. నెక్స్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 230, ఇక ఎంపీల విషయానికి వస్తే లోక్సభ ఎంపీలు 29, రాజ్యసభ ఎంపీలు వచ్చేసేసి 11. నెక్స్ట్ కర్ణాటక రాష్ట్రం విషయానికి వస్తే మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 224, ఎంపీల విషయానికి వస్తే లోక్సభ 28, రాజ్యసభ 12. ఇక ఎమ్మెల్సీల సంఖ్య. నెక్స్ట్ వచ్చేసేసి ఛత్తీస్గఢ్ రాష్ట్రం విషయానికి వస్తే 90 మంది ఎమ్మెల్యేలు,
ఎంపీల విషయానికి వస్తే 11 మంది లోక్సభ, 5 రాజ్యసభ. నెక్స్ట్ రాజస్థాన్ విషయానికి వస్తే మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 200. ఇక ఎంపీల విషయానికి వస్తే 25 and 10, 25 లోక్సభ, 10 రాజ్యసభ. ఇక అస్సాం రాష్ట్రం విషయానికి వస్తే మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 126, ఎంపీల సంఖ్య లోక్సభ విషయానికి వస్తే 14, రాజ్యసభ విషయానికి వస్తే 7. పంజాబ్ రాష్ట్రం విషయానికి వస్తే పంజాబ్లో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 117, ఎంపీల విషయానికి వస్తే లోక్సభ 13, రాజ్యసభ 7. ఇక హర్యానా విషయానికి వస్తే హర్యానాలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య వచ్చేసేసి 90 మంది, ఎంపీల విషయానికి వస్తే లోక్సభ 10, రాజ్యసభ వచ్చేసేసి 5. ఇక ఉత్తరాఖండ్ విషయానికి వస్తే మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 70, ఎంపీల విషయానికి వస్తే లోక్సభ 5, రాజ్యసభ 3. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం, అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం. అసెంబ్లీ విషయానికి వస్తే 70 మంది ఎమ్మెల్యేలు, ఇక ఎంపీల విషయానికి వస్తే లోక్సభ 7, రాజ్యసభ 3. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ విషయానికి వస్తే మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 68, ఎంపీల విషయానికి వస్తే లోక్సభ 4, రాజ్యసభ 3. నెక్స్ట్ త్రిపుర రాష్ట్రం విషయానికి వస్తే మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 60, ఎంపీల విషయానికి వస్తే లోక్సభ 2, రాజ్యసభ 1. నెక్స్ట్ గోవా రాష్ట్రం విషయానికి వస్తే మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 40, ఇక ఎంపీల విషయానికి వస్తే లోక్సభ 2, రాజ్యసభ 1. నెక్స్ట్ మణిపూర్ విషయానికి వస్తే మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 60, ఎంపీల విషయానికి వస్తే లోక్సభ 2, రాజ్యసభ 1. నెక్స్ట్ మేఘాలయ మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 60, ఇక ఎంపీల విషయానికి వస్తే లోక్సభ 2, రాజ్యసభ 1. నెక్స్ట్ పుదుచ్చేరి ఎమ్మెల్యేల సంఖ్య మొత్తం 30. పుదుచ్చేరి కూడా ప్రత్యేకత ఏంటి? అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం. ఇక ఎంపీల విషయానికి వస్తే లోక్సభ 1, రాజ్యసభ 1. నెక్స్ట్ వచ్చేసేసి నాగాలాండ్ రాష్ట్రంలో 60 మంది ఎమ్మెల్యేలు, ఎంపీల విషయానికి వస్తే ఒక లోక్సభ ఎంపీ, ఒక రాజ్యసభ ఎంపీ. నెక్స్ట్ మిజోరాం 40 మంది ఎమ్మెల్యేలు, ఒక రాజ్యసభ ఎంపీ, ఒక లోక్సభ ఎంపీ. ఇక అరుణాచల్ ప్రదేశ్ విషయానికి వస్తే మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 60, ఎంపీల విషయానికి వస్తే లోక్సభ 2, రాజ్యసభ 1. నెక్స్ట్ సిక్కిం విషయానికి వస్తే మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 32, ఎంపీల విషయానికి వస్తే లోక్సభ 1, రాజ్యసభ 1. సిక్కిం యొక్క ప్రత్యేకత ఏంటి? లీస్ట్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఇన్ విచ్ స్టేట్ అంటే సిక్కిం. సో ఈ విధంగా మీకు ఈ క్లాస్లో భారతదేశంలో ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నారు, ముఖ్యమంత్రి పేరేంటి, మరియు రాష్ట్రాల వారీగా ఎమ్మెల్యేల సంఖ్య, ఎట్ ద సేమ్ టైం ఎంపీల సంఖ్య, ఎంపీల విషయానికి వస్తే లోక్సభ, రాజ్యసభ, ఎట్ ద సేమ్ టైం భారతదేశంలో ఎమ్మెల్సీలు కలిగిన రాష్ట్రాలు, ఆ రాష్ట్రాల వారీగా సంఖ్యను చూసాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా మీకు ముఖ్యమంత్రుల పేర్లు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక కంటెక్స్ట్ చెప్పాను కదా, ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఇటీవల రేఖా గుప్తా గారు ప్రమాణ స్వీకారం చేశారు ఫిబ్రవరి 20, 2025 రోజున. కాబట్టి ఆ కంటెక్స్ట్లో మిగతా అన్ని రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రుల సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.